మేడం ఈరోజు మార్నింగ్ కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు కదా, దీనిపైన మీ అభిప్రాయం? ప్రజల దృష్టి మళ్లించడానికి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్. నిన్న రైతు భరోసా ఏదైతే ఉన్నదో అది 12,000 ఇస్తామని, అది కూడా కోతలు కొర్రీలు ఎగవేతలు. సంవత్సరం గడిచింది, రైతు భరోసా దిక్కులేదు, పాలన గాలి కొదిలిండ్రు. ప్రతి సందర్భంలో ప్రజలు ప్రశ్నిస్తారు అని తెలిసినటువంటి ప్రతి సందర్భంలో ప్రజలు తిరగబడతారు, ఉద్యమాలు చేస్తారు అని అనుకున్న ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక విషయంలో ఆయన ప్రజల ముందు తీసుకొచ్చి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, దాంతో ఎగవేయడం, పథకాలను ఎగవేయడం. 420 హామీలు ఇచ్చిండు. ఈ హామీలు అన్ని నెరవేర్చలేని క్రమం ఒకటి. కక్షపూరిత రాజకీయాలు 2. కేటీఆర్ గారిని ఏ రకంగానైనా అరెస్ట్ చేయాలి. ఇక్కడ భారత రాజ్యాంగం కాదు, తెలంగాణలో బీఆర్ఎస్ ని బలహీనపరచాలి. ఆయన రెండు దశాబ్దాలుగా 20 సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజామోదం కలిగినటువంటి నాయకుడు కేటీఆర్ గారు, సమర్థవంతమైనటువంటి యువనేత. ఆయనను అరెస్ట్ చేస్తున్నామంటే, లేదంటే ఏసీబీ కేసు అంటే ఇంకోటంటే తెలంగాణ సమాజం మొత్తం అటు దృష్టి మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనలో భాగమే తప్ప ఇంకేమీ లేదు. మరి రకరకాలుగా ఈ ఎత్తుగడలతోని, ఈ కుట్రలతోని సాగుతున్నటువంటి ఈ పాలన ప్రజలకు అర్థమైపోయింది. ఈ ఫార్ములా రేస్ కేసులో కుట్ర జరిగింది, కేటీఆర్ గారు అవకాశం చేశారంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? జరిగి ఉండొచ్చా? ఈ ఫార్ములా కేసులో కుట్ర జరగలేదు, కేటీఆర్ గారి మీద కుట్ర జరుగుతా. ఈ ఫార్ములా కేసు స్పష్టం, ఎక్కడ రహస్యం లేదు. బ్యాగ్ లో రహస్యంగా 50 లక్షలు 50 కోట్లు ఆయన తీసుకెళ్ళినట్టు, రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళినట్టు 50 లక్షలు బ్యాగ్ లో పెట్టి తీసుకెళ్ళినట్టు కేటీఆర్ గారు 50 లక్షలు బ్యాగ్ లో పెట్టి తీసుకుపోలేదు. ఏది జరిగినా అక్కడ జరిగినటువంటి ప్రతి అంశం కూడా చట్టపరంగా లీగల్ గా జరిగినటువంటిదే. ఆ డబ్బు ఇక్కడి నుంచి అక్కడికి పోవడం కానీ ఏదైనా అక్కడ ఓపెన్ సీక్రెట్ ఏమీ లేదు, రహస్యం ఏమీ లేదు, కుట్ర ఏమీ లేదు, కుట్ర జరగనే లేదు. జరిగిందల్లా రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారి మీద కుట్ర చేస్తున్నదల్లా రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారి మీద కుట్ర. వేరే అయితే స్పష్టం పౌరుడికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కు న్యాయవాదిని తన వెంట తీసుకెళ్ళడం. మరి ఆయన ఒక ప్రజాప్రతినిధి, చట్టాలు తయారు చేసే ప్రజాప్రతినిధి. 20 సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు, మాజీ మంత్రి. మరి అట్లాంటి వ్యక్తికి న్యాయవాదిని వెంట తీసుకెళ్లే హక్కు లేదనడం ఎంతవరకు సమంజసం? ఈ కేసులో ఉన్న డొల్లతనం స్పష్టమవుతా ఉన్నది. ఇది కాలయాపన కోసమే తప్ప ఇది నిజంగా వాళ్ళు ఈ కేసును మరి ముందుకు తీసుకెళ్లాలని, లేదంటే విచారణ జరగాలని, వేగవంతం కావాలని, ఏదో ఒకటి తేలాలనేటువంటిది వాళ్ళకి నిజంగా తేలాలని కూడా లేదు. దీన్ని కాలయాపన చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ లోపలికి అనుమతించక ఆపినటువంటి కోర్టు తీర్పు రిజర్వ్ లో ఉన్నప్పుడు ఎందుకు పిలవాలి? అసలు ఆగాలి కదా, పిలిచిండ్రు. న్యాయవాదులను తీసుకెళ్ళనియాలి కదా, తీసుకెళ్ళకపోవడం, మధ్యలోనే రోడ్డు మీదనే ఆపడం, కార్లు రోడ్డు మీద, రకరకాలుగా దీన్ని ఒక దృష్టి మళ్లించే రాజకీయం తప్ప, ఎగవేసే రాజకీయం తప్ప, కక్ష తీర్చుకునే రాజకీయం తప్ప ఇందులో ఏమీ కనబడతలేదు. స్పష్టం అవుతా ఉంది. ఎందుకంటే ఆయన స్పష్టంగా ఉన్నారు, క్లియర్ గా ఉన్నారు. అక్కడ ఏమీ జరగలేదు, తెలిసి జరగలేదు, తెలియక జరగలేదు. చాలా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరం సుశిక్షితులం ఇక్కడ. ఆయన మరి కడుపున పుట్టినటువంటి బిడ్డ, ఆయన తప్పు చేసేటువంటి అవకాశం ఉండదు. కేసీఆర్ గారి పాలన ఎంత సుభిక్ష పాలన యావత్ తెలంగాణ చూసింది, దేశం చూసింది. ఆయన పథకాలు ఎంత గొప్ప పథకాలు. మరి ఆయన ఎవరు అడగకున్నా, మేనిఫెస్టోలో పెట్టకున్నా, అన్నదాతకు వెన్నుదన్నుగా నిలబడి వ్యవసాయాన్ని దండగా అనుకున్నటువంటి వ్యవసాయాన్ని పండగలా చేసి దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణను తీర్చిదిద్ది, ఉచిత విద్యుత్ ఇచ్చి, సకాలంలో ఎరువులు విత్తనాలు ఇచ్చి, ఇంకా అడగకున్న రైతు బంధు ఇచ్చి, ఆ రైతు బంధు కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఆపకుండా ఇచ్చి, ఇప్పుడు సంవత్సర కాలంగా రైతు బంధు ఆపిపెట్టి ఉన్నాడు. మరి ప్రజలు ప్రశ్నిస్తారు, రైతులు ప్రశ్నిస్తారు, అన్నదాతలు ప్రశ్నిస్తారు. ఆ అన్నదాతలు కడుపుకు అన్నం తినే ప్రతి పౌరుడు అన్నదాతకు వెన్నుదన్నుగా నిలబడతాడు. ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రజలు అడుగుతారు. మరి ఏం చేయాలి ఇటువంటి సందర్భంలో? ఏదో ఒకటి ఇట్లాంటిది ముందటేసుకొని కాలం వెళ్ళదు. ప్రభుత్వ సంపద జీవో లేకుండా ఇలా పంపించడం అనేది మీరు ఏమంటారు? తప్పకుండా అధికారులకు అన్ని తెలుసు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరిగింది. ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో ఆ మంత్రిత్వ శాఖలో వాళ్ళందరూ
వాళ్ళేమో ఇరకాలని అనుకోరు కదా, వాళ్ళు తప్పు చేయాలని అనుకోరు కదా. అధికారుల ప్రమేయం లేకుండా అయితే వ్యక్తిగతంగా ఈ డబ్బుల విడుదల చేయలేదు కదా, తన ఖాతాలోంచి మళ్లించలేదు కదా, ప్రభుత్వ ధనమే కదా. మరి అధికారుల పర్యవేక్షణతోనే, అధికారుల వల్లనే జరిగింది కదా ఏ మార్పు జరిగినా. మరి కాబట్టి తప్పెక్కడ జరగలేదు కాబట్టి కేటీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎలాంటి భయం లేదు. ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధం. ఖచ్చితంగా జైల్లో వేయాలనేటువంటి కుట్రపూరిత రాజకీయం తప్ప ఇంకేమీ లేదు. ప్రజల దృష్టి మళ్లించాలనేటువంటి ఒక ఇదే తప్ప కక్షపూరిత రాజకీయమే తప్ప వేరే ఆలోచన అయితే లేదు. హామీలను ఎగవేస్తే ఎవరు ఊరుకోరు. ప్రశ్నించే తెలంగాణ ఇది, సోయిగల్ల తెలంగాణ ఇది. 60 ఏళ్ళు మౌనం పాటించి ఆయన నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలంతా సంఘటితమై ఒక్క గొంతుకై నినదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కదా. సాధించుకున్న రాష్ట్రం ఇవాళ ఈనగాచి నక్కల పాలైనట్టయింది. ఏడాది కాలంలోనే దశాబ్దాల వెనుకకు తెలంగాణ నెట్టబడ్డది. అన్ని రంగాల్లో కూడా పాలన వైఫల్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ప్రజలకు తెలుస్తుంది. తెలియనీయకుండా మాయ చేయాలనేటువంటి, తెలియనీయకుండా మోసం చేయాలనేటువంటి ప్రయత్నమే ఇట్లాంటి కేసు.